దేశాల సృష్టిలో అమెరికాని మించింది ఇంకోట్లేదు. ఉమ్, మీరు హిందుత్వ వ్యతిరేకంగా సృష్టించడమైనా, క్రైస్తవీకరణ వైపుకి తీసుకెళ్లమైనా, భావజాలాన్ని పుట్టించి సృష్టించి వ్యాప్తి చేయడంలో సోషల్ మీడియా ప్లాట్ఫారాలను అడ్డుపెట్టుకుని, ఆల్గారిథమ్స్ అడ్డుపెట్టుకుని చేసే దాంట్లో సిద్ధాస్తులు అమెరికా. ఉమ్, ఉమ్, అలాంటిది వీళ్ళ దగ్గర ఆదాయం సొమ్ములతో చేస్తారు ఇదంతా. ప్రాపగాండా ఒకటి, నేరేటివ్ థింకింగ్. అదే సందర్భంలో అలాంటి నేరేటివ్ థింకింగ్ లో రష్యా కూడా వెళ్ళగాల. రష్యా కూడా ఫెయిల్ అయింది కమ్యూనిస్ట్ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం. కానీ మతం ఆధారంగా నేరేటివ్ థింకింగ్ లో ఇరాన్ వీళ్ళకి 10 రెట్లు ఎక్కువ కొమైని. కాబట్టి ఇవాళ కొమైని కోసం చంపేవాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు బోల్డ్ అంతమంది. ఇది ఇప్పుడు గ్రహిస్తోంది అమెరికా. ఇప్పుడు ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవాళ అణుబాంబుల స్థావరాలు అనేది ఒక పార్ట్, కానీ వాటిని పేల్చేస్తారు. రేడియేషన్ వస్తే భూమి అదంతా నాశనం అయిపోదా? ఏం చేస్తారు? వ్యూహం ఫెయిల్ లో ఉంది అక్కడ. అణుబాంబుల విషయంలో ప్రమాదం ఏంటి అంటే పేలిస్తే రేడియేషన్. ఇప్పుడు నటాంజుని కొట్టారు నిన్న, తర్వాత ఇర్ఫాన్ ఏదో మొత్తం 3 ప్రాంతాల దగ్గర కొట్టామంటున్నారు. ఇప్పటిదాకా ముఖద్వారాల దగ్గర కొడుతున్నారు. మొన్న మనం చేసింది నేర్చుకున్నారు. మనం పాకిస్తాన్ లో అణుస్థావరం ఏం చేసాం, వాళ్ళ కైరానా హిల్స్ ని అణుబాంబు అణుస్థావరం మీద డైరెక్ట్ గా వేసేయచ్చు, మనం కొట్టేయగలం. కొట్టేస్తే అణుబాంబులు పేలిపోతాయి లోపలి. 7-8 ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నో 1200 అణుస్థావరాల మీద అటాక్ ఏదో చేశారట కదా నిన్న మొన్న యుద్ధంలో. ఎక్కడ? ఇరాన్ మీద.